మన మిద్దె తోటలో అయితే ఈ రోజు మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇదంతా చెత్త చెత్త కింద ఉంది, వర్షానికి దుమ్ము దుమ్ము వచ్చేసింది కదా అంతా. మరి ఇదంతా శుభ్రంగా క్లీన్ చేసుకుని నేనైతే కొంచెం మొక్కలు అటు ఇటు అని సర్దుకుని, మరి ఆకుకూరలు ఉన్నాయండి, ఆకుకూరలు అయితే కోసుకుందాం ఈరోజే. ఇవన్నీ చూడండి, ఇక్కడ మట్టి ఆకులు వేసాను కదా, ఇక్కడైతే ఇగోండి ఎర్త్వామ్స్ ఉన్నాయి. ఇక్కడ మట్టి ఆకులు అన్ని వేస్తున్నాను కదా, ఇక్కడ ఇగోండి చూసారా, ఇగో ఎర్త్వామ్స్ అండి. ఇవి ఎంత లాగున్నాయి, ఇగో ఈ మొక్కలకు మంచి ఇదిగోండి ఎర్త్వామ్స్ అండి. అమ్మో ఎన్ని ఉన్నాయో చూసారా, ఇగో ఇవన్నీ ఇప్పుడు మనం మొక్కలుగా వేసుకున్నాం. ఇవి చూసారా, ఇగో ఎర్త్వామ్స్. ఇవన్నీ కూడా నేనైతే అక్కడక్కడ కుండీలో వేసుకుని ఇదంతా అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటానండి ఇప్పుడు. ఇదిగోండి చెత్త ఆకులు, ఆకులు మన మిద్దె తోటలో వచ్చిన ఆకులు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇది ఇలా ఎత్తేసుకుని ఇందులో ఉంచుకుంటానండి. మళ్ళీ కొత్తగా మనం మొక్కలు పెట్టుకున్నప్పుడు ఇది వేసుకుందాం, కంపోస్ట్ అయిపోద్ది అప్పటికి. ఇదిగోండి ఆకులు గట్ట చెత్త అంతా ఇది ఇందులో ఎత్తేసుకుంటున్నాను. మట్టి ఉంటే మట్టి కూడా ఒక కవర్లోకి ఎత్తేసుకుంటాను. ఇదిగోండి మరి మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను. మొత్తం ఇదంతా క్లీన్ చేసాను ఇదంతా. ఇదిగోండి వేస్ట్ అయితే పడేసే వేస్ట్ ఏమో ఇది ఇక్కడ పెట్టాను, పడేసేయాలి. ఇదేమో ఆకులు ఎరువు అంతా ఇక్కడ పెట్టాను, అదంతా తీసేటి పెడతాను. మరి చూసారా, మరి కొన్ని మొక్కలు అయితే అటు ఇటు సదిరేసాను. ఇప్పుడైతే చూడండి మరి ఏమన్నా కాయలు నేను చూద్దాము మిద్దె తోటలో. మరి వచ్చాం కాబట్టి ఏదన్నా కాయలు ఉన్నాయేమో చూద్దాం. ఇదిగోండి ఇవన్నీ అవి అక్కడైతే ఇవ్వండి 2 ఉన్నాయి కాయలు, డ్రాగన్ ఫ్రూట్స్ 2 ఉన్నాయి, కోసుకుందాము. తర్వాత ఇదిగోండి మొన్నైతే మల్బరీ ప్లాంట్ రిపోర్టింగ్ చేసి మీకు వీడియో పెట్టాను నేను, మరి చాలామంది చూసారు. ఇదిగో మళ్ళీ రిపోర్టింగ్ చేసినటువంటి ప్లాంట్ చూడండి ఎలా చిగురు వచ్చేసిందో, చిగురు వచ్చేసింది. తర్వాత ఇవన్నీ కూడా కాయలేనండి. ఇవ్వండి పూత మొత్తం ఆకు ఒక పూత, 2 పూతల కింద అట్టుంది, బాగున్నాయి చూడండి. మిద్దె తోటలో మరి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా మిద్దె తోటలోకి వచ్చేటప్పుడు మనసంతా రిలాక్స్ అయిపోద్దండి. మరి ఈ విధంగా మొక్కలు పెంచుకుంటూ ఉంటే మరి చాలా హ్యాపీగా ఉంటుందండి. మరి చూడండి మొక్క ఎలాగైతే చక్కగా ఎలాగొచ్చేసిందో. మరి ఇప్పుడైతే నేనైతే మరి డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి కోసుకొని, మరి ఆకుకూరలు ఉన్నాయండి అవి కూడా కోసేసుకొని, అప్పుడు మరి ఇంకా ఏమైతే కొన్ని విత్తనాలు కూడా ఇవ్వబోతున్నానో ఆ విత్తనాలు కూడా ఏమి వేస్తున్నానో చూపిస్తాను మీకు. కాయలు కోసుకుందాం ఇప్పుడు. ఇదిగోండి ఆకుకూరలు అయితే మరి కోసుకుంటున్నాను నేను. పుదీనా చూడండి ఎలాగొచ్చేసిందో. మరి ప్రతి మిద్దె తోట ఉన్నా లేకపోయినా ఇంట్లో అయినా కానివ్వండి, బాల్కనీలో అయినా కానీ చిన్న బాటిల్ కానీ వాడేసిన బాక్సులు కానీ అలాంటివి ఏమైనా ఉంటాయి కదా, లేదా చిన్న చిన్న ఏమన్నా కానీ మనకు పనికిరాని వస్తువులు ఉంటాయి, వాటిల్లో మరి చిన్న కొమ్మ ఎత్తుకెళ్ళి మనము నాటమంటే ఇది ఈ విధంగా వచ్చేద్దండి. మరి పుదీనా చాలా ఈజీగా పెంచుకోవచ్చు. చూడండి ఎలాగొచ్చిందో చక్కగా. మొన్నైతే ఇంకా కోసేసాను నేను పచ్చడి చేసుకోవడానికి. మరి ఇప్పుడైతే నేను ఇది కోసుకుంటాను. పుదీనా చాలా ఆరోగ్యానికి మంచిదండి పుదీనా అయితే. మరి తర్వాత చూడండి ఇదిగోండి ఆకుకూరలు. మొన్న అయితే నేను చూసారా ఇది వంకాయ మొక్కలు అయితే పెట్టాను. మరి వంకాయ మొక్కలు చూడండి ఎలాగొచ్చేసినాయో. ఇదిగోండి బ్రతికేసినాయి వంకాయలు, పచ్చిమిరపకాయ మొక్కలన్నీ బ్రతికినాయి. మరి నేనైతే ఇందులో మరి
పునర్నవ ఆకు ఉండేది తీసేసి మొత్తం ఇదిగోండి మెంతి ఆకులు అయితే వేసుకున్నాను. మెంతి గింజలు చల్లాను. మరి మెంతులు వచ్చినాయి, ఆకులు వచ్చినాయి. ఇప్పుడైతే నాకు ఆకుకూర కావాలి కాబట్టి ఇప్పుడైతే మెంతుల ఆకులు కోసుకుంటున్నాను. సరే ఎంత మన చేతులతో మనం పండించుకొని మరి ఈ విధంగా కోసుకొని తింటున్నామంటే అది చాలా మనకి ఆరోగ్యానికి చాలా ఉపయోగం అండి. తర్వాత సంతోషంగా ఉంటుంది మనకి. తర్వాత చాలా మనమే మన చేతులతో పండించుకున్నామంటే అసలు హ్యాపీయే వేరండి. కాబట్టి ఈ విధంగా అయితే నేనైతే ఆకుకూరలన్నీ కోసేసుకుంటానండి. మెంతాకు ఆరోగ్యానికి మరి చాలా మంచిదని చెప్తున్నారు కదా మెంతికూర. మరి ఏం లేదండి, కొన్ని గింజలు మనం వేసుకుంటే చాలా ఇంట్లో మన వంటింట్లో ఉన్నాయే, మనం ప్రయాసపడి కొనుక్కో అవసరం లేదు. ఇంట్లో ఉన్నాయే తీసుకొని కొన్ని గింజలు తెచ్చుకుని ఇలాగ వేసుకుంటే వచ్చేస్తాయండి. అలా ఎండుమిరపకాయలు ఉంటాయి కదండి, తాలింపులు వేసుకుంటాము. అప్పుడు ఆ ఎండుమిరపకాయల్లో గింజలు ఉంటాయి, ఆ గింజలు తీసుకొచ్చి కొంచెం చల్లుకుంటే అవేమో పచ్చిమిరపకాయ మొక్కలు వచ్చేస్తాయి. అవి తీసుకుని ఎందులన్నా పెట్టుకుంటే చక్కగా వస్తాయండి. ఆ మొక్కలు చూస్తుంటేనే మనకి చాలా హ్యాపీగా ఉంటుందండి, మనశ్శాంతి ప్రశాంతంగా ఉంటుందండి. ఇంట్లో ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటాము, ఎంతో టెన్షన్గా ఉంటుంది, ఒత్తిడిగా ఉంటుంది. అలాంటప్పుడు కొంతసేపు ఈ మొక్కల మధ్యకు వస్తే అసలు హ్యాపీనెస్సే వేరండి. మరి ఈ విధంగా అయితే నేనైతే ఈ ఆకుకూరలన్నీ కోసేసుకుంటున్నాను. ఆకుకూరలు కోసేసుకున్నాను. ఆకుకూరలు ఇగోండి, మెంతికూర అయితే కోసేసాను. ఇప్పుడు వెళ్ళి కొన్ని మెంతులు మరి ఆకులు కోసేసాను కాబట్టి మళ్ళీ ఇక 4-5 రోజుల్లోకి మనకు ఆకుకూర కావాలి కాబట్టి మళ్ళీ మెంతులు ఇంకో వేరే చోట వేస్తానండి. మరి అవి కూడా వస్తాయి. మరి చూసారు కదా మరి ఆకుకూరలు ఎంత బాగా వచ్చినాయో. మేమైతే ఈ విధంగా కోసుకొని తింటున్నాము. మరి మీరు కూడా మరి ఈ విధంగా పెంచుకొని తింటే చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని ఆదరించండి. బాయ్ అండి.